ఫస్ట్ ఏవి అండి నా లైఫ్‌లో. నాకు కూడా ఒక ఏవి చూసుకుని కొంచెం ఎమోషనల్‌గా అనిపించింది. మనం థ్యాంక్ యూ. మనం ఎంతో ప్రతి వ్యక్తి ఎంతో కష్టపడతాడండి. కష్టపడినప్పుడు కళాకారులందరికీ కూడా ఏ ఏ రంగంలో ఉన్న కళాకారులకైనా ఒక ప్రశంస అండి. ప్రశంస అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది చూడండి సార్. అది ఇచ్చే కిక్ వేరే అండి. ఆ కిక్కు నాకు ఈరోజు అంటే నేనెప్పుడు కిక్‌లో ఉంటానో, ఆ రోజు ఫస్ట్ ప్రొడ్యూసరు ఒక ఏవి ఏసి నన్ను పిలిస్తే అది అనిపించింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే ఒకరోజు ఖచ్చితంగా ప్రతి ఒళ్ళకి వస్తదంటానికి జస్ట్ నాకేసిన ఏవియే. మీరు కూడా ఇన్‌స్పైర్‌గా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అండి. చాలా ఓ రకంగా ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ముందుగా నన్ను ఈ భూమి మీదకి పంపించిన ఆ దేవుడు ఒక పర్పస్ లేకుండా ఆయన పంపడు కాబట్టి ఫస్ట్ నా ఇష్టదైవమైన హరిహరులు ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే మా పేరెంట్స్, ఆ తర్వాత వాళ్ళ కృతజ్ఞతలు. ఆ తర్వాత నేను ఎంతో ఇష్టపడి నేను ఎంచుకున్న ఈ సినిమా రంగానికి నాకు సపోర్ట్గా ఉన్న మా వైఫ్, ఏ రోజు నా ఇష్టాన్ని కాదనకుండా నాకు సపోర్ట్ చేస్తున్న నా వైఫ్కి, ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయకుండా నన్ను ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా నేను ఈ జర్నీలో ఇక్కడికి రావడానికి ఎంతోమంది కారకులయ్యారు. నా ఫ్రెండ్స్, కోలీగ్స్, వెల్ విషర్స్, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు కండి, డిస్కషన్ వరకే అది. ఒక వర్క్ మనం ఒక అడుగు వేసేటప్పుడు ఒక అడుగుతో స్టార్ట్ చేస్తాం. ఎలాంటి వ్యక్తి అయినా ఫస్ట్ వేసేది చిన్న అడుగే సార్. ఒక జీరోతో స్టార్ట్ అవుతాడు ఎవడైనా సరే. ఆ జీరో పక్కన ఒకటి వచ్చినప్పుడే దాని విలువ పెరుగుద్ది. అది 100 అవుద్ది, 1000 అవుద్ది, 1,00,000 అవుద్ది, 1,00,00,000 అవుద్ది. అలా స్టార్ట్ అయిన సినిమా సోలో బాయ్. ఇంకా అందరూ కష్టపడి పనిచేశారు ఈ సినిమాలో. ఫస్ట్ గౌతమ్తో నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిందే గౌతమ్తో. నా దగ్గరికి వచ్చాడు రోజు, అన్నయ్య మనం ఒక సినిమా చేద్దాం అన్నాడు. నాకు జిమ్ ఫ్రెండు. ఆ ఫ్రెండ్షిప్లో ఒకరోజు నేను నా సినిమా ఓపెనింగ్కి వాడిని పిలిచాను. నేను సభాముఖంగా నేను ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నోళ్ళతో అందరినీ ఒరే తొరే అని మాట్లాడతా. ఎప్పుడు కూడా మీడియా మిత్రులు తప్పుగా అనుకోవద్దండి. మాకున్న బాండింగ్ ఫ్రెండ్షిప్తో ఆ డైలాగ్స్ వస్తుంటాయి. దాన్ని తప్పుగా ఎప్పుడు తీసుకోవద్దని నేను కోరుకుంటున్నా. వాడు నా తమ్ముళ్ళలాగా. సినిమా చేద్దాం అన్నప్పుడు నా సినిమా ఓపెనింగ్కి నేను పిలిచా. బట్టల రామస్వామి బయోపిక్ ఓపెనింగ్కి నేను పిలిచాను. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు నుండి టచ్లో ఉంటాడు. నేను సింగిల్ షెడ్యూల్లో వర్క్ ఫినిష్ చేస్తాం. తర్వాత మనోడు సినిమా నేను చేస్తున్నానని నేను చెప్పినప్పుడు మంచి చెడు అడిగేవాడిని. ఎరా తమ్ముడు ఎక్కడ దాకా వచ్చింది ఏంటి? నాది అయిపోయిందన్న, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది అది ఇది అన్నాడు. ఫస్ట్ టైం నాకు ప్రసాద్ ల్యాబ్స్లో సినిమాకి ప్రీమియర్ షోకి రావాలని నన్ను పిలిచాడు. ఫస్ట్ నన్ను పర్సనల్గా మేము కలిసింది, బాగా క్లోజ్గా ఇదైంది ఆ 3 అవర్స్. సినిమా నాకు చూసిన తర్వాత వెరీ వండర్ఫుల్గా సినిమా అంతా అయ్యాక రిటర్న్ బై డైరెక్టర్ అని గౌతమ్ కృష్ణ అని ఉంది. అక్కడ నేను ఇదయ్యా. అంటే ఒక డైరెక్టర్ కాపోయి ప్రొడ్యూసర్ అయ్యారని ఎంతమంది అంటున్నారు కదండి. ఆ ఫీలింగ్ నాకు తెలుసు అనమాట. అందులో ఉండే ఇది చిన్న కిక్ ఉంటుంది. అది నేను ఫీల్ అయ్యా. అరే కుర్రోడు ఎంత ఎంగేజ్లో ఉన్నాడు. డైరెక్టరు, యాక్టరు, రైటరు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ప్రొడ్యూసర్స్, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ వెనకుంటే ఎలాంటోడే ఏమైనా సాధిస్తాడని ఫస్ట్ టైం నాకు కలిగిన ఫీలింగు వాళ్ళ తల్లిదండ్రులను చూసినప్పుడు అది కలిగిందండి. ముందుగా మా హీరో ఈ సినిమాకి చేసిన సపోర్టు ఎంత చెప్పినా తక్కువే. అంటే వాడి హీరో అనేదే ఈ సినిమాకి అనుకుంటారో అన్నీ కూడా నాలో సగం లాగాడు ఈ సినిమాలో. అన్నీ కూడా నేను టెక్నికల్గా ఎందుకు చూసుకుంటానో రిమైనింగ్ థింగ్స్లో కూడా మా వాడు అన్నీ చూసుకుని ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు తమ్ముడు. థ్యాంక్ యూ. ఈ సినిమా నీకు డెఫినెట్గా 7 Hills ప్రొడక్షన్ హౌస్కో మంచి సినిమా అవ్వాలని కోరుకోవడంతో పాటు నీకు ఒక మైల్ స్టోన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక హీరో ఉంటే చాలామందికి పని ఉంటుంది.
అవైలబిలిటీ ఒక హీరో ఎప్పుడు ఉంటే డబ్బులు ప్రొడ్యూస్ చేయడానికి చాలామంది వస్తుంటారు, ప్యాషన్ అది వేరే. కానీ ఒక హీరో అవైలబుల్గా ఉండి ఎంతో కొంత మినిమం రెమ్యునరేషన్స్లో హీరో చేస్తే సో మనీ ప్రాజెక్ట్స్ ఇండస్ట్రీకి వస్తే చాలా వర్క్ ఇది ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైతే హీరోలు పెద్ద పెద్ద రెమ్యునరేషన్ నుంచి కొంచెం తీసుకుని రిలయబుల్గా ఉండే హీరో ప్లేస్లోకి నువ్వు వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ నువ్వు మా హీరో నాని అన్నలాగా నువ్వు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను రా. ఇక నా ఇష్టం సినిమా అండి, నా కష్టం సినిమా, నా దైవం సినిమా. సోలో బాయ్ సినిమా గురించి చెప్పాలి అంటే ప్రతి ఫ్రైడే చాలా సినిమాలు వస్తాయండి, వచ్చి వెళ్తుంటాయి. కానీ కొన్ని సినిమాలే మనకి ఎన్ని వారాలైనా కూడా కొన్ని సినిమాలు మనతో ఉంటాయి కదండి. అలాంటి సినిమా మా సోలో బాయ్ అని గట్టిగా చెప్తా. ఎందుకంటే ఈ సోలో బాయ్ మిమ్మల్ని నవ్విస్తుంది, ఈ సోలో బాయ్ మిమ్మల్ని ఏడిపిస్తుంది, ఈ సోలో బాయ్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఈ సోలో బాయ్ సినిమా నాది కాదండి, ఈ సోలో బాయ్ సినిమా మీ అందరిది. ఎందుకంటే ఒక 17 ఇయర్స్ నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యి 35 ఇయర్స్ వరకు ఎన్నో మన లైఫ్లో ఫేస్ చేస్తుంటాం. ఆ కీ టైం అది ఒక మనిషికి 30+ వచ్చే వరకు కూడా చాలా ఫేస్ చేయాలి. ఆ కీ టైంలో మన లైఫ్ చాలా టర్నింగ్స్ తిరుగుతుంటాయి. అలాంటి ఒక సెన్సిబుల్ పాయింట్ గౌతమ్ నాకు చెప్పినప్పుడు నాకు మైండ్కి ట్రిగ్గర్ అయింది. అరే ఈ లైన్ బాగుంది అన్నయ్య చేద్దాం అన్నప్పుడు ఈ లైన్ బాగుంది అనే దాంట్లో ఇచ్చేసుకుని నా దగ్గర డైరెక్టర్ ఉన్నాడు, నా దగ్గర డిఓపి ఉన్నాడు, నా దగ్గర టీం ఉంది, మీరుంటే చాలన్నా అన్నప్పుడు ఇది కదా మనకు కావాల్సింది అనిపించింది. అలా స్టార్ట్ అయింది సోలో బాయ్. ఇక ఈ సోలో బాయ్ ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుందండి. ట్రైలర్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఇది చెప్పుకోవడానికి చిన్న సినిమా, మాట్లాడుకోవడానికి చిన్న సినిమా, గట్టి సపోర్ట్ చేస్తుంది ఫ్రైడే. ఈ ఫ్రైడే మాకు కూడా ఒక ఫ్రైడే ఇస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది. అది ఈ ఫ్రైడే అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక టెక్నికల్ టీంకి వచ్చేటప్పటికి ఆటా సందీప్ మాస్టర్ వండర్ఫుల్ కొరియోగ్రఫీ ఇచ్చారు ఈ సినిమాకే. ఆయన యానిమల్ లాంటి సినిమా కొరియోగ్రాఫరు. మా గౌతమ్కి ఉన్న ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ నుంచి నాకు క్లోజ్ అయ్యాక నాకు అంతకన్నా మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అడగగానే నేను చేస్తాను సార్, మీరు ఏది టెన్షన్ తీసుకోవద్దని చెప్పి చాలా బాగా థ్యాంక్ యూ మాస్టర్. వండర్ఫుల్ సాంగ్స్ అన్ని కొరియోగ్రఫీ చేసి ప్రతిదీ ఇందులో ఉన్న ప్రతి దానికి సారు వాళ్ళ వైఫ్ కూడా ఇందులో కొంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని చాలా బాగా డిజైన్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా డైరెక్టర్ నవీన్ కుమార్ గారు చూడడానికి సన్నగా ఇలా ఉన్నాడు, కానీ చాలా మ్యాటర్ ఉంది లోన, కసితో ఉన్నాడు ఆయన. నేను ఎప్పుడో అసిస్టెంట్ డైరెక్టర్ అని జనాలు అంటున్నారు. ఆ స్నేహగీతం అప్పుడు మాకున్న అట్లూరి వెంకి, మా మధుర శ్రీధర్ గారు, వీళ్ళందరూ మేము ఫ్రెండ్స్. అప్పుడు ఈయన అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి మా పక్క నుండి లేని లొకేషన్కి వెళ్తే నమస్తే భయ్య అనేవాడు. అలాంటిది మా గౌతమ్ డైరెక్టర్గా మనం ఇంట్రడ్యూస్ చేద్దామండి అన్నప్పుడు ఎవరో ఏంటంటే ప్రొఫైల్ అయ్యింది చెప్పేటప్పటికి నేను వండర్ అయిపోయా. అరే ఈయన ఇంకా డైరెక్టర్ అవ్వలేదా? నా ఫ్రెండ్స్ అందరూ డైరెక్టర్స్ అయిపోయారే. సాగర్ చంద్ర అయిపోయాడు, వశిష్ఠ అయిపోయాడు, మన అట్లూరి వెంకీ అట్లూరి అయిపోయాడు, వేణుగూడుగులు అయిపోయాడు. ఇలా మాకున్న సర్కిల్లో స్టార్ట్ అయిన వాళ్ళు సాగర్ చంద్ర అయిపోయాడు. ఇంతమంది అయిపోయారు, ఈయన ఇంకా ఇక్కడ ఉన్నాడు ఏంటని ఫీలింగ్ కలిగినప్పుడు గౌతమ్ ఈయన డైరెక్టర్ అనుకుంటున్నాం భయ్య అన్నాడు. గో హెడ్ రా తమ్ముడు అన్న. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు, మీరు మంచి సినిమాలు చేయండి, మంచి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, మంచి టీంని ఎప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి. ఇంకా సినిమా యాక్టర్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్, శ్వేతావస్తి గారు వెల్కమ్ టు హైదరాబాద్. మీ ఫేవరెట్ ప్లేస్ దసపల్లా, మీ ఫేవరెట్ ఈవెంట్ దసపల్లాలోనే జరుగుతుంది. ఇందులోనే మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ పెట్టుకుని అంత హిట్ కొట్టాలి, మనం కొడుతున్నాం. ఈ సినిమా చాలా బాగా ఆవిడ సపోర్ట్ బాగా చేసిందండి శ్వేత గారు. అవుట్ ఆఫ్ అయినా పూణే నుంచి వచ్చి ఎప్పుడు డేట్స్ అన్నా కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చి ప్రమోషన్కి కానీ షూటింగ్స్ కానీ రకరకాలుగా సినిమా అనేటప్పటికి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయండి. ఆ చిన్న డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా ఆవిడ డేట్స్ అడ్జస్ట్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా తమ్ముడికి వెరీ గుడ్ పేర్, చాలా అందంగా ఉన్నారు జంట, స్క్రీన్ మీద చూస్తే బాగా అనిపించింది. తర్వాత రమ్య పసుపులేటి గారు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అని చబ్బీగా ఉన్నారు. ఇప్పుడు మా సినిమాలు ఇంకా బాగున్నారు, గట్టి కొడుతున్నాం. మీరు ఏదేదో సినిమాలో అవన్నీ చేసినప్పుడు నాకు మీరు ప్రీవియస్గా తెలుసు. బట్ మా తమ్ముడు గౌతమ్ చెప్పినప్పుడు ఈ ప్రొఫైల్ అనగానే ఈ హీరోయిన్స్ అంటే కాలేజ్ క్యారెక్టర్కి మీరు
ఇంకో క్యారెక్టర్‌గా ఆవిడ అనుకున్నప్పుడు చాలా డిజైన్ బావుంది. తమ్ముడు పక్కన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా! అలా ఏదో సోలో బాయ్‌గా ఆడాడు. చాలా బ్యూటిఫుల్ గర్ల్స్‌తో బావుంటాడాడు. అన్నట్టుగా చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇంత సపోర్ట్ చేసినందుకు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా అనితా చౌదరి గారు మా ఫేవరెట్ పర్సన్. నేనెప్పుడో అన్నట్టు 'ఉయ్యాల జంపాల' అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటుంటాం. ఎప్పుడైనా సినిమా చేస్తే మేడం మీకు డెఫినెట్‌గా నేను చెప్తానని ఏదో ఒక టెంపుల్‌లో కలిసినప్పుడు ఒక మాట అన్నా. అన్నప్పుడు మేము సినిమా అనుకున్నప్పుడు మదర్ క్యారెక్టర్ అన్నప్పుడు ఆవిడకి ఫోన్ చేశా. మాట అయితే అన్నాం చేస్తదా? లేదా? ఆవిడ ఏంటి పరిస్థితి అని ఫోన్ చేశా. ఫోన్ చేసి ఎవరండి? ఏంటండి? అంటే నేనే ప్రొడ్యూసర్. అయ్యో! మీరు ప్రొడ్యూసరా? అయితే చేసేస్తానండి. కథ ఏంటంటే నేనే కథ చెప్పాను ఆవిడకి. ఆవిడ ఏమి ఆలోచించకుండా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు చాలా మంచి సినిమా అవుద్ది. మంచి క్యారెక్టర్ ఇది. మేమేమన్నా మీరు అన్నారుగా ఎప్పుడు గొడవని. అవి చిన్న చిన్న ఇష్టంతో కూడిన కష్టాలంటారు. దాన్ని మీరేం మనసులో పెట్టుకోవద్దు. సినిమా కొడతున్నాం. సినిమా కొడుతున్నాం. మంచి క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా నేను అడగగానే చేసిన భద్రం, షఫీ, సూర్య, ఆనంద్ చక్రపాణి గారు ఇలా టెక్నికల్‌గా యాక్టర్స్ పరంగా ఉన్న అందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నా తమ్ముడు సమ్మాల ప్రవీణ్ పూడి, నేను ఆడు ఒకేసారి మా కెరీర్ స్టార్ట్ అయింది. నేను అసిస్టెంట్ డైరెక్టరు, ఆడు అసిస్టెంట్ ఎడిటరు. చాలా బిజీ పెద్ద పెద్ద ఎడిటింగ్ విభాగంలో పెద్ద స్థాయిలో ఉన్నా కూడా సినిమా అడగానే నేను చేస్తానని చెప్పిన ప్రవీణ్ పూడికి కూడా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అదేవిధంగా నేను గెస్ట్లకు పిలవగానే వచ్చిన మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రాపూడి గారి టీంలో ఉన్న తిరుమల నాగ్ గారు, మంచి రైటర్ గారు, మా ప్రీవియస్ కాఫీ విత్ కిల్లర్కి ఆయనే రైటరు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నా ఫ్రెండ్ సతీష్ జై, అదేవిధంగా మా పవర్ స్టార్, జూనియర్ పవర్ స్టార్, మా ఊరు పక్కన ఎప్పటి నుంచో నేను ఏదన్నా మంచి చేయడానికి వస్తుంటారు. థ్యాంక్ యూ. అదేవిధంగా మా జమిని సురేష్ గారు, నాకు ఫ్రెండ్ అయినా కూడా ఆయన జిమ్ ఫ్రెండ్ అని మా తమ్ముడిని చెప్తుంటాడు ఎప్పుడు. బాగా చేయండి సార్ ఇద్దరు జిమ్ మీ ఇద్దరు. అదేవిధంగా మా రఘు కుంచే భయ్య సేమ్ మళ్ళీ రఘు కుంచే భయ్య దగ్గరికి వెళ్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నేను. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టరు, మళ్ళీ ఆయన సింగరు, కంపోజింగు, మాదంతా స్టూడియో, మాదంతా కొత్త. రఘు కుంచే అన్న, మా భాస్కర్ భట్ల అన్న, మా ఆర్పి అన్న, మేమంతా ట్రావెల్. థ్యాంక్ యూ భయ్య. ఎప్పుడు నాకు ఫ్యామిలీ లాగా సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంక ఈ సినిమా ఇక్కడ దాకా వస్తానకే ఇన్ని ఎత్తుకుని, ఇన్ని దాటుకుని ఇక్కడ దాకా వచ్చామండి ఒక సినిమానే. ఒక సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్‌లోకి తేవడం ఇంకో ఎత్తండి బాబు. అది ఏంటనేది ఇప్పుడు నాకు తెలిసింది. కరోనా తర్వాత కంటెంట్ అవసరం అనుకున్నాం గానీ ఓవర్‌లోడ్ కంటెంట్ అయిపోయింది. ఓటీటీల పరిస్థితి ఇలా ఉంది. థియేటర్‌కి జనం రావట్లేదంటారు. ఏం చేయాలి? ఏంటి అనుకున్నప్పుడు ఈ సినిమా ఇంత మంచి సినిమా చేసాం. ఇంత క్వాలిటీ ఫిల్మ్ చేసాం ఎలా అనుకున్నప్పుడు నాకు నా ప్రీవియస్ సినిమా బిజినెస్ చేసిన మ్యాంగో రామ్ గారిని ఒక సలహా అడుగుదామని వెళ్ళి, సార్ నా సినిమా ఒకసారి మీరు చూడండి. మీకు నచ్చితే దీన్ని ఎలా ప్లాన్ చేద్దామని అన్నప్పుడు ఆయన మనం చేద్దామని కంటెంట్ చూసి యూవీ క్రియేషన్స్ చెప్పి థియేటర్కి రిలీజ్‌కి చేస్తున్న మ్యాంగో మీడియా రామ్ వీరప్పనాయన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. యూవీ క్రియేషన్స్ వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మ్యాంగో మీడియాలో ఇప్పుడు టెక్నికల్‌గా వర్క్స్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున వీరు, జస్వంత్, సతీష్, మాణిక్యం, పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిఆర్ఓ విఆర్ మధు గారు, మాకెంత అడావుడిలో ఉన్న బట్టల రామసాంబయ్య కరోనా టైంలో బాగా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నేను చాలా షార్ట్ నోటీస్‌లో కాఫీ విత్ కిల్లర్‌కి చెప్తే చేసి పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను ఉరికిస్తుంటా. టకామని ప్రెస్ మీట్లన్నా ఏదన్నా టక్ అరేంజ్ చేసి చాలా బాగా చేసి పెడుతున్నారు. మధు గారు మీరు ఫర్దర్‌గా కూడా మా ప్రాజెక్ట్స్ అన్నిటికి మీరు సపోర్ట్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా ఆ తర్వాత ఇంకా సినిమాలో అంతా టెక్నికల్‌గా అయిన తర్వాత ఈరోజు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన మెయిన్ మా గురువు అనుకోండి, మా బ్రదర్ అనుకోండి, మా ఊరాయన అనుకోండి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ గారు. ఈరోజు చాలామంది ఈవెంట్‌కి చాలామందిని పిలిచానండి. ప్రకృతి వైపరీత్యం అనుకోండి, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అనుకోండి, కొన్ని రకాలుగా కొంతమంది మిస్ అయ్యారు. అయినా కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మాకు మా టీంకి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వివి వినాయక్ గారిని నాది 20 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండి. మేము అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గర కూడా నేను ఒక సినిమాకో షెడ్యూల్ వర్క్ చేశా. ఆయన చెప్పొద్దన్న నేనే. ఆయన నేను ఇంటికెళ్ళి అన్న ఇలా గెస్టులు అనుకుంటున్నాం అందరూ ఇంకోటండి అందరూ తానా నాట ఏదో ఉంది ఇప్పుడు 4థ్‌కో 5థ్‌కో దానివల్ల కూడా నా సో మెనీ ఫ్రెండ్స్ యాక్టర్స్ అందరూ కూడా యూఎస్ వెళ్ళిపోయారు. హీరో నిఖిల్ వస్తానన్నాడు. చాలామంది పేర్లు ఎందుకండి సో మెనీ పీపుల్ వస్తానని కూడా అందరూ ఇదిలో మిస్ అయింది. లేకపోతే ఇంకా కలర్ఫుల్గా ఉండేది. ఎండ్ ఆఫ్ ది డే ఎంత కలర్ఫుల్గా ఉన్న సినిమాలో కూడా మ్యాటర్ ఉండాలండి. మ్యాటర్ ఉన్న సినిమా కాబట్టి చాలామందిని పిలుద్దామని ప్లాన్ చేశాను. అలా మిస్ అయింది. బట్ ఈవెంట్ చాలా బాగా జరిగింది.
ఈ టీం అందరికీ నాకు డబ్బు రావాలనే దాంతో పాటు ఈ టీం అందరికి పేరు రావాలండి. ఫస్ట్ ఒక సినిమా హిట్ అయితే చాలా ఉంటుంది, దాని వెనక చాలా మ్యాటర్ ఉంటుందండి. ఒక సినిమా వర్కౌట్ అయితే ఒక ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆ ప్రొడ్యూసర్ అనే సినిమా పిచ్చున్నాడు మళ్ళీ సినిమా తీస్తాడు. సినిమా తీస్తే ఆ డబ్బులు మళ్ళీ సినిమాలోనే ఇదవుద్ది, చాలామందికి జీవనోపాధి కలుగుతుంది అనే ఫీలింగ్ నాకు ఎక్కువ. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి బిజినెస్ మ్యాన్ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్గా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనీ ఈజ్ పవర్ అండి. డబ్బు ఉంటే ఏమైనా చేయగలం కాబట్టి నేను డబ్బు సంపాదించి ప్రొడ్యూసర్ని అయ్యా. డబ్బు లేకపోతే ఏం లేదు సార్. ఇప్పుడు సినిమా అయింది ఈరోజు ఇక్కడ దాకా వచ్చిందంటే మనీ ఈజ్ పవర్. అందరూ కష్టపడండి, బాగా సంపాదించండి, సంపాదించి మీ కోరికలను విపరీతంగా మీకు నచ్చిన కోరికలు తీర్చుకోండి, కానీ ఫస్ట్ కష్టపడండి. అలాగే మా ఈ టీంలో ప్రతి వాళ్ళు కష్టపడి పనిచేశారు అనేది ఒక మాట అయితే చాలా ఇష్టపడి పనిచేశారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా, సినిమాను బతికించండి. అంటే దాన్ని ఏమంటారండి, మీడియా మీరు లేకపోతే సినిమా లేదు సార్. మంచైనా చెడైనా తీసుకెళ్లేది మీడియా మీరే. మంచి సినిమా ఇస్తున్నాం, తీసుకెళ్ళండి, ఎక్కడికి తీసుకెళ్తారు అక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ యాంకర్ గారు, మీరు థ్యాంక్ యూ సో మచ్. మొన్న జరిగిన ఈవెంట్లో మీరు చేసిన దానికి ఐఎమ్ వెరీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే డబ్బులు సంపాదించడమే కాదండి, ఖర్చు పెట్టడం కూడా తెలియాలి, కొంతమందికి పంచి పెట్టడం కూడా తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ లవ్. థ్యాంక్ యూ, బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. కొడుతున్నాం గట్టిగా, జూలై 4th సోలో బాయ్ కొడుతున్నామా? థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. థ్యాంక్